వెల్కమ్ బ్యాక్ టు అర్చన నేమూరి వ్లాగ్స్ అండి. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు అండి. ఇవి నేను 1 kg తీసుకున్నాను. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువనే పడతాయండి. దానితో పాటు జీలకర్ర, ధనియాలు, కాస్త మెంతులు, చింతపండు వేసుకోవాలి. టమాటాలను బాగా మెదుపుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసేయాలి. అప్పటి వరకు కొంచెం మనం టమాటాలను ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కూడా ఏం యాడ్ చేయొద్దండి. డైరెక్ట్గా మనం టమాటాలను వేసేసేయాలి. దీంట్లోనే మనం కొద్దిగా చింతపండుని కడిగి వేసుకోవాలండి. నానబెట్టాల్సిన అవసరం లేదు. చింతపండుని డైరెక్ట్గా టమాటాల్లో వేసేసేయాలి. ఈ చింతపండుని వేసిన తర్వాత మనం కొద్దిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో మనం స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నాం కదండి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. మనం మధ్యలో ఈ టమాటాలని కలుపుతూ ఉండాలండి. దీంట్లో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఒక స్మాషర్ తీసుకొని టమాటాలను మొత్తం స్మాష్ చేసుకోవాలండి. మనం స్మాష్ చేసుకున్న తర్వాత టమాటాలు ఇలా గుజ్జుగా అయిపోతుందండి. ఇలా అయినప్పుడు మనము కారం యాడ్ చేసుకోవాలి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. చూసుకొని వేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలపాలండి. ఈ మిశ్రమం కలిపిన 2 minutesలో మనకు దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము ఎల్లిపాయలను వేసుకోవాలి. ఎల్లిపాయలు మిక్సీలో వేయొద్దండి. మనము కచ్చపచ్చగా దంచుకోవాలి. మిక్సీలో వేయడం వల్ల పేస్ట్ లాగా అవుతుందండి. అందుకని మిక్సీలో వేయకుండా మనము ఇలా దంచుకొని దాంట్లో మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేయాలండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా. మనం ఇంతకుముందు టమాటాలో కూడా ఏం యాడ్ చేయలేదు. ఈ పోపులోనే ఆ మిశ్రమం మొత్తం మగ్గిపోవాలండి. దీంట్లో మనం ఇంతకుముందు వేసుకున్న ఎల్లిపాయలు కొద్దిగా ఉంచుకొని దీంట్లో వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న పోపులో మనం ఈ చట్నీని మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఒక 5 to 6 minutes ఉంచుకోవాలండి.
చూసారు కదండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే మనకు పచ్చడి అయిపోయినట్టే. ఫైనల్గా మన టమాటా పచ్చడి రెడీ అయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.